ముందుకెళ్ళి పిల్లవండి ఇప్పుడు వాళ్ళ అమ్మాయి స్థానికంగా ఉంటారు. ఎమ్మెల్యే అభ్యర్థి లోకల్ అభ్యర్థి ఏ సమస్య వచ్చినా వచ్చి పరిష్కరించుకోవచ్చు. ఫ్యాన్ గుర్తు కూడా గెలిపించారు. 2 ఓట్లు ఉంటాయమ్మా ఒక్కొక్కరికి 2 ఫ్యాన్ గుర్తుకే మంగళగిరి నియోజకవర్గంలో మరి మంగళగిరిలో ప్రజలు ఎక్కడ చూసినా కానీ జగనన్నకు మద్దతుగా మరి ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. ఇక్కడ కూడా స్థానికంగా కూడా మరి మా మదర్ కానివ్వండి, మా కుటుంబ సభ్యులతోటి, మా మామయ్య గారితో అందరితోటి పరిచయాలు ఉన్నాయి. ఇదివరకు చేసినట్టే నువ్వు చెయ్యాలమ్మా అని చెప్తున్నారు. నేను ఖచ్చితంగా స్థానికంగా ఇక్కడ ఉంటాను, ప్రతి ఇంటికి మేలు జరిగేలాగా మరి పాలన సాగిస్తానని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చి ముందుకు సాగుతున్నాను. వాళ్ళందరూ కూడా మరి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి పెన్షన్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి బాగా అందుతున్నాయి అని తెలియజేస్తున్నారు. అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారు. మరి ఈ వార్డులో కూడా మాదే ఘన విజయం అవుతుంది. మరి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా మరి మాకే ఓట్లేస్తామని చెప్తున్నారు. రోజు రోజుకి కూడా మెరుగుపడతా ఉంది. పేదవాడి జీవితంలో మరి మెరుగు రావాలి అని ఎన్నో అభివృద్ధి సంక్షేమ చేపట్టిన జగనన్న మరి ఇక్కడ కూడా పేదలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మద్దతు ఇస్తున్నారు నాకు. అందరినీ నేను ఒకటే కోరుకుంటున్నాను, ఎంపీ అభ్యర్థి అయిన కిల్లారి రోసయ్య గారికి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన మురుగుడు లావణ్యకి ఫ్యాను గుర్తుకు ఓటేసి దీవించండి, గెలిపించండి అని కోరుకుంటున్నాను. 1వ వార్డులో క్యాంపెయినింగ్ కొనసాగిస్తున్నామండి. ప్రజలందరూ కూడా ఇక్కడంతా పేద మధ్యతరగతి వర్గాల వారు ఎక్కువగా ఉన్నారు. అందరూ కూడా మరి జగనన్న మాకు చేసిన సంక్షేమం కానివ్వండి, మేలు కానివ్వండి, మా కుటుంబాల అభివృద్ధి అవ్వడానికి ఎన్నో చేశారు. మా పిల్లల్ని ఇదివరకు స్కూల్కి పంపించాలంటే, ఇంగ్లీష్ మీడియం చేర్పించాలంటే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. కష్టపడిన సంపాదన అంతా స్కూల్ ఫీజులకు పోయేది. కానీ ఈ రోజున చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ని బాగా డెవలప్ చేశారు, ఇంగ్లీష్ మీడియం పెట్టారు. మా పిల్లలు అందరితో పాటు చదువుకుంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పోటీ ప్రపంచంలో మా పిల్లలు పోటీ పడగలిగే స్థాయిని తెచ్చుకునే విధంగా మరి ఈ రోజున స్కూల్స్ నడుస్తున్నాయి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. జగనన్న చేసిన ఈ మేల్ని మేము ఎన్నటికీ మర్చిపోము. పెన్షన్ కానివ్వండి, రేషన్ ఇంటికి రానివ్వడం కానివ్వండి, అలాగే అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు. ఇక్కడ మైనార్టీస్ కూడా ఉన్నారు. మైనార్టీస్కి మరి 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత మరి రాజశేఖర రెడ్డి గారిది. వారి బిడ్డకే మేము తప్పకుండా ఓటేస్తామంటున్నారు. అలాగే ఇమాములకి వీళ్ళందరికీ కూడా శాలరీ ఇచ్చింది కూడా మరి మన రాజశేఖర రెడ్డి గారు. మరి వారి బిడ్డని మేము ఎంతో ఆదరిస్తాం, మా కొడుకులాగా చూసుకుంటామని చెప్తున్నారు. అందుకనే లావణ్య గారిని గెలిపించి తద్వారా మా బిడ్డని సీఎం చేసుకుంటామని చెప్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం కొత్తపేట మంగళగిరిలోని 1వ వార్డులో ఈరోజు మురుగుడు లావణ్య గారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుపుతున్నారు. ప్రజల మద్దతు బాగా వస్తూ ఉంది. జగనన్న పథకాలన్నీ మెచ్చుకుని జగనన్నకి తప్పకుండా ఓట్లేసి ఇక్కడ లావణ్య గారిని గెలిపిస్తామని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి కిల్లారి రోసయ్య గారిని కూడా 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపిస్తామన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు పాలనలో స్వేర్లని, స్పందనాలని తీసుకుని ఆడవాళ్ళు ఎంతో బాధలు పడేవాళ్ళు, కష్టాలు పడేవాళ్ళు, ఆ డబ్బులు కట్టాల్సి వచ్చేటప్పుడు శుక్రవారం రాజశేఖర రెడ్డి గారు వచ్చాక షేర్లు, స్పందనాలు రద్దు చేసేసి ఆ డబ్బులు తిరిగి కట్టకుండా చేశాడు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చింది మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు 10,000, 5,000 ఇచ్చేవాళ్ళు డ్వాక్రా మహిళలు, కానీ ఇప్పుడు 2 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం కింద జరుగుతుంది. అందుకని ప్రజలందరూ కూడా ఈ పథకాలు అనుభవిస్తూ ఖచ్చితంగా ఇవాళ లోకేష్ మంగళగిరిలో తిరుగుతూ అబద్ధాలు చెబుతూ ఉన్నాడు.
మంగళగిరిని గచ్చిబౌలి చేస్తానని 2000 ఇళ్ళు కట్టిస్తానని, అదేవిధంగా వాళ్ళు కుప్పంలో పంచాయతీని మున్సిపాలిటీ చేసుకోలేకపోయారు. 30 ఏళ్ళు ఆ కుప్పంకి ప్రాతినిధ్యం వహించిన చంద్రబాబు నాయుడు అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అతను మళ్ళా కూడా మా లావణ్యమ్మ చేతిలో ఘోరంగా ఓడిపోతాడని ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా శ్రీమతి మురుగుడు లావణ్య గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తపేట 1వ వార్డులో ఈరోజు వందలాది మంది కార్యకర్తలు, నాయకులు ప్రజల సమక్షంలో ఇంటింటికి తిరగటం, ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల పొందిన లబ్ధి ఏదైతే 2,75,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల కోసం బటన్ నొక్కి అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకు అందించారో ఆ సంక్షేమ పథకాలు పొందిన ప్రజలు చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఉన్నారు. మరలా ఆ సంక్షేమ పథకాలని కొనసాగించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆయనే పేదల పక్షాన పేదల సమస్యల గురించి ఆలోచించగల నాయకుడిగా ఈరోజు ప్రజల హృదయాలలో నిలిచిపోయారు. కాబట్టి వార్డులో తిరుగుతున్నప్పుడు అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, వసతి దీవెన కానీ, చేయూత కానీ, ఆసరా కానీ, నేతన్న నేస్తం కానీ, పెన్షన్స్ కానీ ప్రతి పథకం పొందుతున్న కుటుంబాలు లావణ్య గారిని ఆదరిస్తున్న తీరు చాలా స్పష్టంగా మంచి మెజార్టీతో మంగళగిరి నియోజకవర్గంలో మురుగుడు లావణ్య గారు గెలవబోతున్నారు. అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా కిలారి వెంకట రోసయ్య గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. కొత్తపేట అంటేనే మనందరికీ తెలుసు, అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం మరలా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తేనే తప్పనిసరిగా ప్రజా సమస్యల్ని అనుగుణంగా వాళ్ళకున్న సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తానికి లావణ్య గారికి అవకాశం కల్పిస్తారు ఇక్కడ ప్రజలు అనేది చాలా స్పష్టంగా వాళ్ళ నీరాంజనాల ద్వారా మాకు అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రజలందరినీ కోరుకునేది మీ అమూల్యమైన 2 ఓట్లని లావణ్య గారు ఫ్యాన్ గుర్తు మీద, అదేవిధంగా వెంకటయ్య రోసయ్య గారు ఫ్యాన్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను.